టీచర్స్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మరి ఇంగ్లీష్ సర్ సిలబస్ ఫస్ట్ క్లాస్ నుంచి 6th క్లాస్ మధ్యలో బుక్స్ చేంజ్ అయ్యాయి కదా. ఇప్పుడు మరి పాఠ్యపుస్తకాలు కొత్త వచ్చాయి. మేము ఓల్డ్ సిలబస్ చదవాలా, న్యూ సిలబస్ చదవాలా? సార్ మరి ఓల్డ్ బుక్స్కు న్యూ బుక్స్కు మధ్య ఏమైనా చేంజెస్ వచ్చాయా? లెసన్స్ పరంగా ఏ చేంజెస్ వచ్చాయి? పోయమ్స్ పరంగా ఏ చేంజెస్ వచ్చాయి? గ్రామర్ పార్ట్స్ పరంగా ఏ చేంజెస్ వచ్చాయి? లిటరేచర్ పార్ట్ పరంగా ఏ చేంజెస్ వచ్చాయి? వస్తే వాటిని మేము మళ్ళీ ఏ విధంగా ఒకవేళ చదవాలి? అసలు గతంలో చదువుకున్నటువంటి సబ్జెక్టు మళ్ళీ న్యూ సిలబస్కు మనకు యూజ్ అవుతుందా? అసలు న్యూ సిలబస్ ఓల్డ్ సిలబస్లో కంబైన్డ్గా ఏమైనా టాపిక్స్ ఉన్నాయా? ఒకవేళ ఉంటే ఏ ఏ టాపిక్స్ ఉన్నాయి? లేదా ఏమైనా కొత్త అంశాలను న్యూ సిలబస్లో పరిచయం చేశారా? ఒకవేళ న్యూ సిలబస్లో కొత్త అంశాలను పరిచయం చేస్తే వాటిని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎలా చదవాలి? ఈసారి మరి మారుతున్నటువంటి ఈ సబ్జెక్ట్స్ పరంగా మన టాపిక్స్ పరంగా మన ప్రిపరేషన్ ఎలా ఉండాలి? ఈ అంశాల గురించి మాట్లాడుకుందాం. మరి మాట్లాడుకునే ముందర ఇంగ్లీష్ మనకు సెకండ్ లాంగ్వేజ్ కదా. మరి సెకండ్ లాంగ్వేజ్ దిస్ ఈజ్ ద గ్లోబల్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ ఈరోజు ప్రపంచాన్ని మొత్తాన్ని కనెక్ట్ చేస్తున్న ఒక లాంగ్వేజ్. అయితే ప్రపంచంలో ఒక విద్యార్థి తన కమ్యూనికేషన్ స్కిల్స్ని డెవలప్ చేసుకొని ప్రపంచంతో కనెక్ట్ అవ్వడానికి భాష అనే ఒక మాధ్యమం, అందులో ఇంగ్లీష్ అనే భాష, ఇంగ్లీష్ లాంగ్వేజ్ చాలా ప్రముఖమైన పాత్రను పోషిస్తుంది. అయితే విద్యార్థుల యొక్క భవిష్యత్తును, తలరాతను తీర్చిదిద్ది ప్రపంచంతో కనెక్ట్ చేసే ఇంగ్లీషు లాంగ్వేజ్ బాధ్యతను విద్యార్థులకు నేర్పించి వాళ్ళ ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేదా ఈరోజు విద్యా వ్యవస్థ ఉపాధ్యాయులైన మన పైన గురుతరమైన బాధ్యతను ఉంచింది. మరి ఈ ఇంగ్లీష్ నేర్పించడం ద్వారా వాళ్ళకు అనేకమైనటువంటి ప్రపంచంలో ఉన్న అనేకమైన అవకాశాలను మనం సృష్టించవచ్చు. దిస్ లాంగ్వేజ్ నాట్ ఓన్లీ ఫర్ మార్క్స్ but also gain but also get many opportunities in this world. అనేకమైనటువంటి అవకాశాలను మనం సృష్టించవచ్చు టీచర్స్. అయితే ఒక టీచర్గా చెప్తున్నాను, మారిన పాఠ్య పుస్తకాలు అద్భుతంగా ఉన్నాయి. మీరు ఏ స్థాయిలో చెప్పాలనుకుంటే ఆ స్థాయిలో పాఠ్య పుస్తకాల యొక్క మార్పు జరిగింది. గతంలో ఉన్న చిన్న చిన్న ఎక్కడైతే క్లారిటీ మిస్ అయిందో వాటన్నింటినీ కూడా కొత్త పాఠ్యపుస్తకాలలో చాలా సులభంగా విత్ డెఫినేషన్స్ చాలా అద్భుతంగా ఇచ్చాడు. మనకు గతంలో పంక్చుయేషన్స్ అనే టాపిక్ యాక్చువల్గా పర్టిక్యులర్గా ప్రత్యేకంగా ఎక్కడో ఒక దగ్గర మెన్షన్ చేశారు తప్ప, ఇప్పుడు 3rd క్లాస్లోనే పంక్చుయేషన్స్కు సంబంధించి ఫుల్ స్టాప్ ఎప్పుడు వాడాలి లేదా క్వశ్చన్ మార్క్ ఎప్పుడు వాడాలి అనే అంశాలను మనకు ఆల్రెడీ క్యాపిటల్ లెటర్స్ ఎప్పుడు ఉపయోగించాలి అనేది న్యూ టెక్స్ట్ బుక్లో 3rd క్లాస్ నుంచే స్టార్ట్ చేశాడు. మనకు గతంలో 4th 5th క్లాస్కి వచ్చిన తర్వాత నౌన్స్ అనే టాపిక్ను పరిచయం చేస్తే ఇప్పుడు 3rd క్లాస్లోనే వాట్ ఈజ్ ప్రాపర్ నౌన్, వాట్ ఈజ్ కామన్ నౌన్ విత్ డెఫినేషన్స్ ఇచ్చాడు. అంటే చాలా క్లారిటీగా ఉంది, అద్భుతంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఒక లెసన్ గతంలో ఏంటంటే ఒక లెసన్ ఇచ్చాడు, అక్కడ మనకు రీడింగ్ స్కిల్స్ ఒకటి ఇచ్చాడు, రీడింగ్ అని, ఇంకొకటి లిజనింగ్ ఇన్పుట్ అని ఒకటి ఇచ్చాడు. మరి గత పుస్తకాలకు ఈ పుస్తకాలకు మధ్య ఉన్న చేంజెస్, చిన్న చిన్న చేంజెస్ ఏంటంటే గత పుస్తకంలో ఈ పుస్తకంలో కామన్గా ఉన్న అంశం ఏంటంటే లెసన్ స్టార్ట్ అవ్వగానే మొట్టమొదట ప్రీ రీడింగ్ అని ఉంటుంది. ప్రీ రీడింగ్ అంటే ఒక డయాగ్రామ్ మాత్రమే ఉంటుంది. ఆ డయాగ్రామ్కు సంబంధించి ఎలాంటి అంశాలను కూడా మనకు ఉంచడు.
కేవలం ఆ డయాగ్రామ్ను చూసి ఆ డయాగ్రామ్లో నుంచి పిల్లలు ఏమి అబ్జర్వ్ చేశారు అనేటివి కింద క్వశ్చన్స్ ఇచ్చాడు. అంటే దానివల్ల ఏంటంటే పిల్లలు ఒక పటాన్ని ఒక బొమ్మను చూడగానే అందులో ఏమేమి ఉన్నాయో వాళ్ళు గుర్తించగలుగుతారు కొంత. అప్పుడు మనకు విద్యార్థులతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఒక స్కోప్ ఉంటుంది. అంటే మొట్టమొదట లెసన్ను మొదలుపెట్టబోయే ముందర ఒక డయాగ్రామ్ను చూసి ఆ డయాగ్రామ్ పైన క్యూరియాసిటీతో విద్యార్థులు అరే ఇక్కడ నదులు ఉన్నాయిరా, అరే ఇక్కడ పక్షులు ఉన్నాయిరా, అరే ఇక్కడ ఒక ఆటగాడు ఉన్నాడు, అరే ఇక్కడ బంతులు ఉన్నాయి అని వాళ్ళలో వాళ్ళు డిస్కస్ చేసుకునే స్కోప్ ఇచ్చి, తర్వాత ఒక టీచర్ నాన్న ఏం అబ్జర్వ్ చేశారు, వాట్ డిడ్ యూ అబ్జర్వ్ ఇన్ దట్ పిక్చర్ అని విద్యార్థులతో ఇంటరాక్ట్ అవ్వడం ద్వారా ఇంటరాక్షన్ యొక్క సెషన్, అంటే విద్యార్థులకు సబ్జెక్టు పట్ల ఉన్న భయాన్ని తొలగించి నెమ్మదిగా సబ్జెక్టులో ఇన్వాల్వ్ చేయడానికి ప్రీ రీడింగ్ యూజ్ అవుతుంది. ఆ ప్రీ రీడింగ్ గత పుస్తకాలలో ఉంది, ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉంది అండ్ న్యూ టెక్స్ట్ బుక్లో ఉంది. ఇది ఫస్ట్ది. రెండవ దానికి వచ్చే వరకు లెసన్ నేమ్ ఇస్తున్నాడు. ఆ లెసన్ నేమ్లో మనకు థియరీ ఇస్తున్నాడు. దాన్నే రీడింగ్ స్కిల్స్లో డెవలప్ చేస్తున్నాడు. రీడింగ్ అని ఇస్తున్నాడు. అంటే రీడింగ్ అంటే చదివి, అంటే టీచర్గా మనం చదివి అందులో ఉన్న అర్థాలను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వొకాబులరీ చెబుతూ విద్యార్థులకు ఆ లెసన్ను ఇంట్రెస్ట్గా బోధించడానికి రీడింగ్ యూజ్ అవుతుంది. అయితే గతానికి ఇప్పటికి ఉన్న ఒక చిన్న తేడా ఏంటంటే ఓల్డ్ టెక్స్ట్ బుక్లో లిజనింగ్ ఇన్పుట్ అని మూడవ మెథడ్ ఉంటుండే. ఫస్ట్ ప్రీ రీడింగ్ అంటే డయాగ్రామ్, సెకండ్ రీడింగ్ స్కిల్, థర్డ్ వన్ లిజనింగ్ ఇన్పుట్ అనేది ఉంది. లిజనింగ్ ఇన్పుట్లో ఏముంటుందంటే యాక్చువల్గా ఇన్పుట్ అనే పదం ఉంది అక్కడ. గతంలో ఏదైనా ఒక పాఠ్యాంశాన్ని ఒక సీడీ రూపంలో పొందుపరచి నిజానికి విద్యార్థులకు దృశ్యం ద్వారా, అంటే ఒక తెరపైన విద్యార్థులకు చూయించి దానిని వింటూ అబ్జర్వేషన్ స్కిల్. కానీ చాలా స్కూళ్ళల్లో మౌలిక వసతులు లేకపోవడం వల్ల దానిని లిజనింగ్ స్కిల్ను కూడా టీచర్లే బోధించి టీచర్లే ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు నాడు నేడు ప్రోగ్రాంలో చాలా స్కూల్స్లో చేంజెస్ వచ్చాయి. అద్భుతమైన మౌలిక వసతుల రూపకల్పన జరిగింది కాబట్టి మనకు ఆ సమస్య ఇప్పుడు ఉండదు. సో ఇప్పుడు గతంలో లిజనింగ్ స్కిల్స్కి సంబంధించి థియరీ ఇచ్చేవాడు ఓల్డ్ టెక్స్ట్ బుక్. కానీ న్యూ టెక్స్ట్ బుక్ వచ్చే వరకు ఏమైందంటే లిజనింగ్ స్కిల్ అనేది కేవలం ఒక యాక్టివిటీ, ఒక గ్రామర్ పార్ట్కు మాత్రమే పరిమితం చేసి దానిని ఎలాంటి ఒక చాప్టర్ లాగా ఇవ్వకుండా న్యూ టెక్స్ట్ బుక్లో ఒక యాక్టివిటీ లాగా ఇచ్చాడు. ఇది మూడింటికి మధ్య ఉన్న తేడా. నెక్స్ట్, గతంలో ఇప్పట్లో మళ్ళీ సేమ్ ఏంటంటే ఒక పోయం ఇచ్చేవాడు. దానినే మనం రిసైట్ అనే పదం ఉంటుండే పోయం పక్కన. సింగ్ అండ్ రిసైట్ అంటే పాడుతూ, రిసైట్ అంటే మళ్ళీ పిల్లలతో పలికించడం అన్నమాట. సే అలౌడ్, గట్టిగా చెప్పండి అని ఫస్ట్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ పిల్లలతో చెప్పిస్తాం మనం. అంటే రిసైట్ అనేటటువంటిది మళ్ళీ మళ్ళీ పలికించడం, సింగ్ పాడించడం, ఒక పోయం ఇచ్చేవారు. సేమ్ ఈసారి కూడా కొత్త టెక్స్ట్ బుక్లో కూడా అలాగే ఇచ్చాడు. కానీ సింగ్ అని ఇచ్చి ఈసారి రిసైట్ అనే పదానికి బదులుగా రిసైట్, గతంలో ఓల్డ్ టెక్స్ట్ బుక్లోనేమో సింగ్ అండ్ రిసైట్ అని ఇస్తే టీచర్, న్యూ టెక్స్ట్ బుక్లో మాత్రం సింగ్ అండ్ ఎంజాయ్, సింగ్ అండ్ ఎంజాయ్ అనే పదాన్ని ఇచ్చాడు. అంటే ఈసారి పిల్లలను ఇన్వాల్వ్ చేస్తూ నేర్చుకుంటున్నారు అనే భావన కంటే కూడా వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తూ నేర్చుకుంటున్నారన్న భావన మనం కల్పించడం ఒక ఉపాధ్యాయునిగా మన యొక్క ప్రత్యేకత అయి ఉండాలి టీచర్. ఇంకొకటి, ఓల్డ్ టెక్స్ట్ బుక్ యొక్క మీరు ఓల్డ్ టెక్స్ట్ బుక్ను ఒక్కసారి కవర్ పేజ్ను అబ్జర్వ్ చేస్తే ఓల్డ్ టెక్స్ట్ బుక్ కవర్ పేజ్ పైన మై వరల్డ్ ఇన్ ఇంగ్లీష్, మై వరల్డ్ ఇన్ ఇంగ్లీష్ అనేటటువంటి
ఒక సంకలనంతో ఒక హెడ్డింగ్తో ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ వచ్చాయి, మై వరల్డ్ ఇన్ ఇంగ్లీష్. కానీ న్యూ టెక్స్ట్ బుక్స్లో మాత్రం బ్లాజమ్స్ అని కొత్త కవర్ పేజ్ పైన వచ్చింది టీచర్. సో ఉన్న చిన్న చిన్న చేంజెస్ ఏవో అబ్జర్వ్ చేస్తున్నాం. గతంలో ప్రీ రీడింగ్ ఉంది, ఇప్పుడు ప్రీ రీడింగ్ ఉంది. గతంలో రీడింగ్ స్కిల్ ఉంది, అంటే రీడింగ్ ఒక చాప్టర్ ఇచ్చి దాన్ని మనం చదువుతూ బోధిస్తున్నాం. ఇప్పుడు కూడా రీడింగ్ ఉంది. గతంలో లిజనింగ్ ఇన్పుట్ ఉంది, ఈసారి లిజనింగ్ ఇన్పుట్ అనేది ఒక యాక్టివిటీకి మాత్రమే పరిమితం చేశాడు. గతంలో పోయం ఉంది, ఆ పోయం సింగ్ అండ్ రిసైట్ ఉంటే ఈసారి సింగ్ అండ్ ఎంజాయ్ ఉంది. ఈ చిన్న చిన్న తేడాలు. అయితే ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏంటంటే ఓల్డ్ టెక్స్ట్ బుక్స్లో లెసన్ బ్యాక్ సైడ్ గ్లాసరీ ఉంది. గ్లాసరీ అంటే ఒక లెసన్లో ఒక పోయంలో ఉన్నటువంటి ముఖ్యమైన పదాల యొక్క అర్థాలు, మీనింగ్స్ లేదా సినానిమ్స్ కదా. మరి ఈసారి కూడా న్యూ టెక్స్ట్ బుక్స్లో కూడా గ్లాసరీ ఉంది. అయితే ఓల్డ్ టెక్స్ట్ బుక్లో గ్లాసరీ తర్వాత లెసన్ బ్యాక్ సైడ్ 1 లేదా 2 లేదా 3 గ్రామర్ అంశాలను పొందుపరిచాడు. 1 or 2 or 3 అంటే డైరెక్ట్ గ్రామర్. వొకాబులరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం థర్డ్ క్లాస్ తీసుకుంటే, గతంలో థర్డ్ క్లాస్ తీసుకుంటే ఆపోజిట్ వర్డ్స్ ఎక్కువ ఇచ్చాడు. ఆపోజిట్ వర్డ్స్ ఓకేనా, లేదా అక్కడక్కడ అడ్జెక్టివ్స్ ఇచ్చాడు, అక్కడక్కడ సినానిమ్స్ ఇచ్చాడు. ఓల్డ్ టెక్స్ట్ బుక్లో తీసుకుంటే థర్డ్ క్లాస్. ఈసారి కూడా వొకాబులరీ ఇచ్చాడు. ఈసారి కూడా ఆపోజిట్ వర్డ్స్ ఇచ్చాడు. ఈసారి కూడా అడ్జెక్టివ్స్ ఇచ్చాడు. మరి ఇంకా కొత్తదేముంది సార్? అంత సేమే చెప్తున్నావుగా, కొత్తదేముంది? ఇదేగా కొత్తదేముందంటే మినిమం 10 యాక్టివిటీస్ ఇచ్చాడు కొత్తగా. 10 యాక్టివిటీస్ ఇచ్చాడు. 10 యాక్టివిటీస్ దేనిపైన బేస్ చేసుకొని ఇచ్చాడంటే టీచర్ విద్యార్థితో ఇంటరాక్షన్ సెషన్ మీద ఆధారపడి ఇచ్చాడు. అంటే ఈసారి ఒక ఇంగ్లీష్ టీచర్గా నీ మొట్టమొదటి బాధ్యత ఏంటంటే 3వ తరగతి నుంచే విద్యార్థి ఇంగ్లీష్లో మాట్లాడడం, ఇంగ్లీష్లో రాయటం, ఇంగ్లీష్లో చదవటం థర్డ్ క్లాస్ నుంచే ప్రారంభమయ్యింది. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ పైన ఈసారి ఫోకస్ చేశాడు. వొకాబులరీ గతంలో ఉంది, ఇప్పుడు ఉంది. ఎందుకంటే వొకాబులరీ అనేది జీవాధారం, భాషకే పట్టు. గతంలో ఉంది, ఈసారి ఉంది. కానీ ఈసారి మినిమం 1 to 10 కొన్ని పాఠ్యాంశాలలో 12 యాక్టివిటీస్ ఇచ్చాడు. యాక్టివిటీస్ అంటే ఇవి మనం చేస్తూ విద్యార్థులతో చేయించాలి. అంటే ఒక యాక్టివిటీ అర్థాలు నేర్పించడం, ఒక యాక్టివిటీ కాన్వర్జేషన్. అంటే ఉదాహరణకి అమ్మకు జ్వరం వచ్చింది, నాన్న వంట చేయాలి, వాళ్ళ నాన్నకు వాళ్ళ కొడుకుకు మధ్య ఇంటరాక్షన్ సెషన్ ఒకటి ఇచ్చాడు. లేదా నువ్వు పాఠశాలకు వెళ్ళావు, నిన్న స్కూల్కు రాలేదు, ఎందుకు రాలేదు? ఇంటరాక్షన్ సెషన్. అంటే విద్యార్థులతో ఇంటరాక్ట్ అవ్వటం. ఇంకొకటి ఏమంటున్నా, ఇంటరాక్షన్ అంటున్నా. ఇంటరాక్షన్తో పాటుగా రోల్ ప్లే ఇచ్చాడు ఈసారి. రోల్ ప్లే అంటే పాత్ర. ఉదాహరణకి మనకు గతంలో తెలుగులో టెక్స్ట్ బుక్లో బారిస్టర్ పార్వతీశం అని 10th క్లాస్లో ఉండే. ఆ స్థానంలో నువ్వుంటే ఏమి చేస్తావు? సో ఇక్కడ కూడా రోల్ ప్లే ఏం ఉపయోగపడుతుంది అంటే ఒక అంశాన్ని ఇచ్చి ఆ అంశం ద్వారా విద్యార్థి అక్కడ నిలబడి, నాన్న ఈ స్థానంలో నువ్వు ఉంటే ఎలా మాట్లాడతావు? ఇంటరాక్షన్. నేను హాయ్ అన్నాను, నువ్వు హలో అనాలి. నేను హౌ ఆర్ యూ అన్నాను, నువ్వు ఐఎమ్ ఫైన్ సార్ అనాలి. ఈ ఇంటరాక్షన్ సెషన్ డెవలప్ అవ్వాలి. వై డిడెంట్ యూ కమ్ టు స్కూల్ యెస్టర్డే? నాన్న నువ్వెందుకు రాలేదు నిన్న? బికాజ్ ఐ సఫర్డ్ ఫ్రమ్ ఫీవర్ సార్.
ఇది చెప్పాలి. అంటే ఇది ఇంటరాక్షన్. రోల్ ప్లే ఏంటంటే ఉదాహరణకి అబ్దుల్ కలాం గారి స్థానంలో నువ్వు ఉంటే ఎలా ఉంటావు, లేదు క్రికెట్ ఆడుతున్నప్పుడు విరాట్ కోహ్లీ స్థానంలో నువ్వు ఉంటే ఏం చేస్తావు, లేదా నాన్న నువ్వే ఇంగ్లీష్ టీచర్ అనుకో నువ్వెలా బోధిస్తావు, అంటే నా స్థానంలో నువ్వు ఉంటే ఏం చేస్తావు, రోల్ ప్లే. దీనివల్ల భాష పైన మొట్టమొదట విద్యార్థికి భయం కోల్పోయి భాష పట్ల ఇంట్రెస్ట్ పెరుగుతుంది. నేను నేర్చుకోగలను అన్నటువంటి సంకల్పాన్ని ఒక టీచర్ ఒక విద్యార్థికి ఇచ్చే నైపుణ్యాన్ని డెవలప్ చేస్తుంది. సో ఇలా దాదాపు 1 నుంచి 12 యాక్టివిటీస్ కొత్త పుస్తకాలలో ఈసారి ఇచ్చాడు. ఈ యాక్టివిటీస్ అనేవే రేపు మనకు టెట్ డిఎస్సికి రాబోయే బిట్స్. ఈ యాక్టివిటీసే రేపు విద్యార్థి జీవితాన్ని మార్చేటటువంటి సూచికలు అవుతాయి అనే అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి టీచర్స్. సో ఈ కొత్త పాత పాఠ్యాంశాలలో పాఠ్యపుస్తకాలలో జరుగుతున్న మార్పులను సువివరంగా ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఓకేనా టీచర్స్? ఓకే, ఇప్పుడు సిలబస్ అనాలసిస్ ఆఫ్ థర్డ్ క్లాస్ సిలబస్ ఏమేముందో మాట్లాడుకుందాం. ఫస్ట్ చూడండి, దిస్ ఈజ్ ఓల్డ్ బుక్, మై వరల్డ్ ఇన్ ఇంగ్లీష్ అనేది చూడండి పైన. ఓకేనా? ఓల్డ్ బుక్ కాబట్టి ఇది పాతగా ఉంది, రైట్? నెక్స్ట్, దిస్ ఈజ్ న్యూ టెక్స్ట్ బుక్, బ్లాజమ్స్. ఓకే, దిస్ ఈజ్ న్యూ టెక్స్ట్ బుక్, బ్లాజమ్స్ అనంది. మరి ఈ థర్డ్ క్లాస్లో ఈసారి గతానికి ఈసారికి ఉన్న ముఖ్యమైన తేడా ఏంటంటే, అతి ముఖ్యమైన తేడా ఏంటంటే బ్లాజమ్స్ ప్రతి తరగతికి మరలా వర్క్ బుక్ ఇచ్చాడు. మనకు కావాల్సింది కూడా ఇదే. ఎందుకు చెప్పనా? ఈసారి ఇక బయటి బుక్స్ ఆ బుక్స్ ఈ బుక్స్ చదవాల్సిన అవసరం లేదు. టెక్స్ట్ బుక్ లెసన్ బ్యాక్ సైడ్ ఉన్న గ్రామర్ చూస్తూ వర్క్ బుక్ ప్రాక్టీస్ చేసుకుంటే మనకు కావాల్సిన టోటల్ గ్రామర్ ఇక్కడే కంప్లీట్ అయిపోతుంది. ఇక మళ్ళీ మనం కొత్తగా ఆవేశపడి అన్వేషించాల్సిన అవసరం లేదు. సో ప్రతి క్లాస్కి బ్లాజమ్స్ వర్క్ బుక్ ఇచ్చాడు. ఈ టెక్స్ట్ బుక్లో ఏమేమైతే ఉన్నాయో దానికి రిలేటెడ్ మరల వర్క్ బుక్ విద్యార్థులతో మనం చేయించి వారిని నేర్చుకునే విధంగా ప్రోత్సహించడానికి వర్క్ బుక్ యూజ్ అవుతుంది. వర్క్ బుక్ అంటే వారికి ఇంటి పని ఇస్తూ ఎలా చెయ్యాలి అని నేర్చుకోవడానికి విద్యార్థులకు వర్క్ బుక్ చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. బ్లాజమ్స్, దిస్ ఈజ్ టెక్స్ట్ బుక్, దిస్ ఈజ్ వర్క్ బుక్ ప్రతి క్లాస్కి ఇచ్చాడు. ఇక గతంలో కూడా థర్డ్ క్లాస్లో మొత్తం 8 యూనిట్స్ ఉన్నాయి. ఓల్డ్ టెక్స్ట్ బుక్లో 8 యూనిట్స్ ఉన్నాయి. ఈసారి న్యూ టెక్స్ట్ బుక్లో కూడా 8 యూనిట్సే ఇచ్చాడు. మరి అందులో ఏమేమి ఉన్నాయో ఒకసారి డిస్కస్ చేస్తున్నా. ఇక జాగ్రత్తగా వినండి టీచర్స్. ఫస్ట్ కంటెంట్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఒకవైపు ఓల్డ్ టెక్స్ట్ బుక్ ఇది, ఇటువైపు రాసిందేమో న్యూ టెక్స్ట్ బుక్. సరేనా? చాలా క్లారిటీ ఉంటుంది, మీరేం టెన్షన్ పడొద్దు, అంతా మీకు నేను చెబుతున్నాను, వినండి క్లాస్ అంతే. ఓల్డ్ టెక్స్ట్ బుక్లో యూనిట్ 1లో ఏమేమి ఇచ్చాడంటే ఫస్ట్ కిడ్స్ ట్రైన్, ఇది ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉండే. లెట్స్ సింగ్ రిసైట్ అంటే టీచర్గా మనం పాడుతూ పిల్లల చేత పాడించాలి, మళ్ళీ పాడించాలి, ఇది కిడ్స్ ట్రైన్. రెండవది రైల్ రాజా అనేది విద్యార్థి రీడింగ్ టెక్స్ట్ అంటే చదివేటటువంటి విధానాన్ని ప్రోత్సహిస్తూ రీడింగ్ స్కిల్ను డెవలప్ చేయడం కోసం రైల్ రాజా. మూడవది ఏముంటుందంటే బీ కేర్ఫుల్. ఏముంటుంది టీచర్? బీ కేర్ఫుల్. ఈ 3 లెసన్స్ లేదా ఈ 3 అంశాలను ఓల్డ్ టెక్స్ట్ బుక్ యూనిట్ 1లో ఇచ్చాడు. మరల ఇటు ఓల్డ్ టెక్స్ట్ బుక్లో యూనిట్ 1 తర్వాత గ్రామర్ పార్ట్స్ చూస్తే ప్రతి లెసన్ బ్యాక్ సైడ్ ముఖ్యమైన పదాల యొక్క సంకలనం ఉంటుంది, దానిని మనం గ్లాజరీ అంటాం. సో గ్లాజరీ లెసన్ బ్యాక్ సైడ్ ఉంది.
తర్వాత వొకాబులరీ ఇచ్చాడు. ఆ వొకాబులరీలో ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ యూనిట్ తర్వాత ఆపోజిట్ వర్డ్స్ ఇచ్చాడు టీచర్. ఏమిచ్చాడు? ఆపోజిట్ వర్డ్స్, వ్యతిరేక పదాలు. ఆపోజిట్ వర్డ్స్నే మనం ఏమంటాం? యాంటోనిమ్స్ అంటాం. ఏమంటాం? యాంటోనిమ్స్. చిన్న చిన్న పదాలు ఇచ్చాడు. తర్వాత చూడండి, ఫస్ట్ యూనిట్ తర్వాత థర్డ్ క్లాస్లో ఓల్డ్ టెక్స్ట్ బుక్లో త్రూ ద్వారా, ఓవర్ మీదుగా, అండర్ కింద, అలాంగ్ దిశగా, ఈ 4 ప్రిపోజిషన్స్ను ఓల్డ్ టెక్స్ట్ బుక్ థర్డ్ క్లాస్లో మనకు ఫస్ట్ యూనిట్ బ్యాక్ సైడ్ ఇచ్చాడు. ఇవి 4 ప్రిపోజిషన్స్, వీటిని ఎలా యూజ్ చేయాలని ఇచ్చాడు. తర్వాత యూనిట్ 1లో ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చాడు. ఈ లెసన్ అంతా అయిపోయిన తర్వాత, రీడింగ్, లిజనింగ్ స్కిల్, రిసైట్ అంతా అయిపోయిన తర్వాత వేరియస్ వెహికల్స్ ఫోటోస్ అన్నాడు. అనేకమైనటువంటి వెహికల్స్ యొక్క ఫొటోస్ను మీరు ఫొటోస్ తీసుకొచ్చి బుక్లో అతికించండి అని ఇచ్చాడు. అసలు ప్రాజెక్ట్ వర్క్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ థీమ్? వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్? వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ వర్క్ టు గివ్ ద స్టూడెంట్స్? వాటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే లర్నింగ్ బై డూయింగ్. ఏమంటున్నాను? లర్నింగ్ బై డూయింగ్, చెయ్యడం ద్వారా నేర్చుకోవటం, చెయ్యటం ద్వారా నేర్చుకోవటం. ఇది ఓల్డ్ టెక్స్ట్ బుక్. మళ్ళొక్కసారి, ఏ క్లాస్? థర్డ్ క్లాస్. కిడ్స్ ట్రైన్, రైల్ రాజా, బీ కేర్ఫుల్. గ్రామర్లో గ్లాసరీ, వొకాబులరీలో ఆపోజిట్ వర్డ్స్, త్రూ, ఓవర్, అండర్, అలాంగ్ అనే ప్రిపోజిషన్స్. ప్రాజెక్ట్ వర్క్స్, వెహికల్స్ ఫోటోస్. ప్రాజెక్ట్ వర్క్ మెయిన్ థీమ్ లర్నింగ్ బై డూయింగ్. మరి న్యూ టెక్స్ట్ బుక్ వద్దాం. మీరు ఎదురు చూస్తున్నది ఇదే కదా. సార్ ఏమేముందో, వామ్మో ఇంగ్లీష్ మళ్ళీ మారిందంటారా బాబు, దేవుడా భగవంతుడా, మళ్ళీ డిఎస్సి టెట్ ఏమవుతుందో అనే టెన్షనేగా. ఏం లేదు, మళ్ళీ అదే గ్రామర్, అదే ప్రపంచం. ఇంగ్లీష్ ఎన్నిసార్లు బుక్స్ మారినా క్వశ్చన్స్, పదాలు మారొచ్చు, కానీ బేసిక్ గ్రామర్ అదే ఉంటుంది. చూద్దాం ఇక. ఇందులో ఫస్ట్ చూద్దాం ఏమేమి ఉన్నాయో చూద్దాం. న్యూ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ ప్రీ రీడింగ్ అని ఉంది. ఏముంది? ప్రీ రీడింగ్. ఈ ప్రీ రీడింగ్ దగ్గర ఒక ఇన్విటేషన్ ఇచ్చాడు. ఒక ఇన్విటేషన్ అంటే ఒక డయాగ్రామ్, ఒక ఆహ్వాన పత్రిక ఇచ్చి ఫస్ట్ విద్యార్థులతో ఇంటరాక్ట్ కావడానికి ఆ ఇన్విటేషన్ కార్డులో మీరు ఏమేమి అబ్జర్వ్ చేశారు అని ఒక 5 ప్రశ్నలు ఇచ్చాడు. ఆ 5 ప్రశ్నలే ఈ 5 ప్రశ్నలే యాక్టివిటీ 1. ఓకేనా? ప్రీ రీడింగ్ అంటే ఒక ఫోటో చూసి దానిని ఏమేమి అబ్జర్వ్ చేశారని విద్యార్థులతో ఇంటరాక్షన్ సెషన్ అని చెబుతున్నాను. దాని ఆధారంగా 5 ప్రశ్నలు ఇచ్చాడు. అక్కడ ఒక ఇన్విటేషన్ ఇచ్చాడు. ఆ ఇన్విటేషన్ ఆధారంగా 5 క్వశ్చన్స్ ఇచ్చాడు. అది యాక్టివిటీ 1. కొత్త టెక్స్ట్ బుక్లో యాక్టివిటీస్ ఇచ్చాడని చెప్పాను కదా, వాటి గురించి మాట్లాడుతున్నాం. నెక్స్ట్ చూద్దాం. మరి న్యూ టెక్స్ట్ బుక్లో యూనిట్ 1 ఏముంది టీచర్ అంటే లెసన్ నేమ్ తెనాలి రామ అండ్ ద థీవ్స్. తెనాలి రామకృష్ణుడు మరియు దొంగలు. ఇది ఫస్ట్ లెసన్. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం రీడింగ్ స్కిల్ను డెవలప్ చేయడం. ఇక్కడ రీడింగ్ టెక్స్ట్ ఏమిచ్చాడు మనకు? రైల్ రాజా ఇచ్చాడు. ఈసారి మారిన టెక్స్ట్ బుక్లో ఏమిచ్చాడు? తెనాలి రామ అండ్ ద థీవ్స్ అని ఇచ్చాడు. ఓకేనా? ఇది రీడింగ్. ఇది లెసన్. ఈ లెసన్ ఆధారంగా చేసుకొని మరలా మనకు 5 ప్రశ్నలు ఇచ్చాడు. ఆ 5 ప్రశ్నలు యాక్టివిటీ 2గా ఇచ్చాడు. ఓకేనా? లెసన్ బ్యాక్ సైడ్ గ్లాసరీ అంటే మీనింగ్స్ మీకు తెలిసింది. ఇక చూద్దాం. సేమ్ వొకాబులరీకి వచ్చే వరకు ఇక్కడ ఆపోజిట్ వర్డ్స్ ఇచ్చాడు. చూడు, ఓల్డ్ టెక్స్ట్ బుక్లో కూడా ఆపోజిట్ వర్డ్స్ ఉన్నాయి. కాకపోతే ఈ పదాలు ఆ పదాలు వేరు వేరుగా ఉన్నాయి, సేమ్ వర్డ్స్ కాదు.
సో ఇక్కడ కూడా ఆపోజిట్ వర్డ్స్ ఇచ్చాడు. మొదట ఆపోజిట్ వర్డ్స్ కొన్ని ఇచ్చి మరికొన్ని పదాలను ఎక్సర్సైజ్గా ఇచ్చాడు. అదే మనకు యాక్టివిటీ 3 అవుతుంది. అంటే ఆపోజిట్ వర్డ్స్ ఇచ్చాడు, కొన్ని ఎక్సర్సైజ్కి ఇచ్చాడు, అది యాక్టివిటీ 3. నెక్స్ట్ గ్రామర్ పార్ట్ ఇచ్చాడు. మళ్ళీ ఇక్కడ లేదు, ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశాడు. ఇప్పుడు కొత్త టెక్స్ట్ బుక్లో ఏమిచ్చాడు? గ్రామర్ నౌన్స్ ఇచ్చాడు. ఏమిచ్చాడు టీచర్? నౌన్స్. పేర్లను తెలియజేసే పదాలే నామవాచకాలు. నౌన్స్ ఇచ్చాడు. మరి ఆ నౌన్స్ 2 రకాల నౌన్స్ను పరిచయం చేశాడు మనకు. ఏవేవి? ప్రాపర్ నౌన్స్, కామన్ నౌన్స్ ఇచ్చాడు. ఏమేమి ఇచ్చాడు? ప్రాపర్ నౌన్స్, కామన్ నౌన్స్. ప్రత్యేకమైన పేర్లను తెలియజేస్తే ప్రాపర్ నౌన్, సేమ్ కైండ్ ఒకే రకమైన జాతికి పేర్లు ఇస్తే కామన్ నౌన్. ఈ నౌన్స్ పైన, గ్రామర్ టాపిక్స్ పైన యాక్టివిటీ 4, యాక్టివిటీ 5 ఇచ్చాడు. యాక్టివిటీ 4 ఏమో నౌన్స్ ఇచ్చాడు, యాక్టివిటీ 5 ఏమో ప్రాపర్ నౌన్స్ ఏవి, కామన్ నౌన్స్ ఏవి, రెండింటి మధ్య తేడాల గురించి ఇచ్చాడు. యాక్టివిటీ 5. నెక్స్ట్ తర్వాత రైటింగ్ అని ఒక హెడ్డింగ్ పెట్టి ఇక్కడ మనకేం పరిచయం చేశాడంటే, ఇక్కడ లేనిది ఇక్కడ కొత్తగా పరిచయం చేసిన మరొక గ్రామర్ టాపిక్ ఏదంటే క్యాపిటల్ లెటర్స్ను పరిచయం చేశాడు. క్యాపిటల్ లెటర్స్ ఎక్కడొస్తుంది టీచర్? మనకు పంక్చుయేషన్స్ దగ్గర వస్తుంది. అసలు ఎప్పుడెప్పుడు క్యాపిటల్ లెటర్స్ ఉపయోగించాలి అని ఒక డయాగ్రామ్ ఇచ్చాడు. క్లియర్గా ఒక డయాగ్రామ్ ఇచ్చాడు. ఎలా అంటే, ఏదైనా ఒక వాక్యాన్ని మొదలు పెట్టేటప్పుడు బిగినింగ్ ఆఫ్ ది సెంటెన్స్ క్యాపిటల్ లెటర్ స్టార్ట్ అవ్వాలి. నదుల పేర్లు, పర్వతాల పేర్లు, పుస్తకాల పేర్లు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు, పేర్లన్నీ క్యాపిటల్ లెటర్స్తో మొదలు కావాలి అని క్యాపిటల్ లెటర్ను ఉపయోగించే విధానాన్ని ఎప్పుడు ఎలా రాయాలి అనేది 3rd క్లాస్లోనే పరిచయం చేశాడు. ఎందుకంటే చిన్నపిల్లలు వారి పేర్లను రాసేటప్పుడు టీచర్ ఒకటి క్యాపిటల్ లెటర్ రాస్తే వాళ్ళు ఇంకొకటి స్మాల్ లెటర్, మళ్ళీ మధ్యలో క్యాపిటల్, మళ్ళీ స్మాల్, ఇలా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు రాస్తారు. కానీ నాన్న ఎప్పుడు క్యాపిటల్ లెటర్ రాయాలి అనే అంశాన్ని 3rd క్లాస్ నుంచే విద్యార్థికి నేర్పించండి అని మనకి ఇంట్రడ్యూస్ చేశాడు. నెక్స్ట్ ఈ క్యాపిటల్ లెటర్స్కు సంబంధించి ఒక 5 ప్రశ్నలు ఇచ్చి ఆ 5 ప్రశ్నల్లో ఎక్కడెక్కడ క్యాపిటల్ లెటర్స్ రాయాలో వాటిని ఎక్సర్సైజ్గా యాక్టివిటీ 6 ఇచ్చాడు. న్యూ టెక్స్ట్ బుక్. మరల టీచర్ యాక్టివిటీ 7. యాక్టివిటీ 7లో ఒక పిక్చర్ ఇచ్చాడు. ఒక ఫోటో, ఒక రైతు కూర్చొని మొక్క నాటుతున్న ఒక ఫోటో ఇచ్చి ఆ పిక్చర్కు సంబంధించి పక్కన ఒక 6 వాక్యాలు ఇచ్చాడు. ఇచ్చి ఈ పిక్చర్కు రిలేటెడ్గా ఉన్న వాక్యాలను ఎంచుకోండి. ఐడెంటిఫై ద సూటబుల్ సెంటెన్సెస్ రిలేటెడ్ టు దట్ పిక్చర్ ఆర్ డయాగ్రామ్. అంటే ఒక డయాగ్రామ్ ఇచ్చి దానికి రిలేటెడ్గా ఉన్న వాక్యాలను ఎంచుకోండి అన్నాడు. ఇది యాక్టివిటీ 7. మరలా యాక్టివిటీ 8 మరియు యాక్టివిటీ 11 రెండిట్లో యాక్టివిటీ 8, యాక్టివిటీ 11 ఈ 2 సేమ్. ఏంటంటే కొన్ని పదాలు ఇచ్చాడు, సమ్ వర్డ్స్. ఆ పదాలను పిల్లలతో మనం పలికించి వాటికి అర్థాలు చెప్పి, పలికించి అర్థాలు చెప్పి వాటిని పిల్లల ద్వారా నోట్బుక్లో రాయించండి, నేర్పించండి అన్నాడు. అంటే వారికి వొకాబులరీ పైన పట్టును పెంచుతున్నాడు. పదాల మీనింగ్స్ను నేర్చుకోవడం ద్వారా భాషను అర్థం చేసుకునే నైపుణ్యాన్ని డెవలప్ చేస్తున్నాడు. అందుకే ప్రతి సందర్భంలో 2 యాక్టివిటీస్ ఆ వొకాబులరీ గురించి ఇచ్చాడు. నెక్స్ట్ యాక్టివిటీ 9. నేను చెప్పాను మీకు, ఓల్డ్ టెక్స్ట్ బుక్లో లిజనింగ్ ఇన్పుట్ అని సపరేట్గా ఒక థియరీ ఇస్తే, న్యూ టెక్స్ట్ బుక్లో లిజనింగ్ రెస్పాండింగ్ వినాలి. మొదట మనం చెబితే టీచర్ చెబుతున్నప్పుడు విద్యార్థి వినాలి, తర్వాత రెస్పాండ్ అవ్వాలి. ఇక్కడ పటంలో ఒక డయాగ్రామ్లో ఏమిచ్చాడంటే
తెనాలి రామకృష్ణుడు గారు తనను తాను పరిచయం చేసుకుంటాడు. ఐ యామ్ తెనాలి రామకృష్ణ అని పరిచయం చేసుకుంటాడు. ఆ పరిచయాన్ని మొదట విద్యార్థులకు చెప్పి మరల మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి అనే ఇంట్రడక్షన్ విద్యార్థుల చేత నేర్పించండి అని ఇచ్చాడు. ఇది యాక్టివిటీ 9. మరల టీచర్ యాక్టివిటీ 10 ఇచ్చాడు. టీచర్ యాక్టివిటీ 10, మీ ఇంట్లో మీ స్నేహితుల ఇళ్ళల్లో ఉన్న ఒక గార్డెన్, ఒక తోట, ఆ తోటలో ఏ ఏ మొక్కలున్నాయి, ఆ తోట పెంపకం ఎలా ఉంది అని కొన్ని వాక్యాలను రాయండి అని యాక్టివిటీ 10 ఇచ్చాడు. చూడండి, విద్యార్థుల నిజ జీవితాలలో వాళ్ళ ఇళ్లల్లో చిన్ననాడే జరుగుతున్న అనేకమైన అంశాలను సబ్జెక్టులోకి తీసుకొచ్చాడు. అంటే నిజ జీవితాన్ని వేరుగా, సబ్జెక్టు జీవితాన్ని వేరుగా కాకుండా నిజ జీవితాన్నే సబ్జెక్టులోకి, సబ్జెక్టునే నిజ జీవితంలోకి అన్వయించడం ద్వారా రెండు వేరు కాదు, రెండు ఒక్కటే అన్న భావన కలిగించి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు గార్డెన్లో తిరుగుతున్నప్పుడు కూడా ఇంగ్లీష్ భాష గుర్తుకొచ్చే విధంగా టెక్స్ట్ బుక్ రూపకల్పన జరిగింది. అంటే వారిలో ఒక భాగంగా సబ్జెక్టును రూపొందించారు టీచర్. నెక్స్ట్ యాక్టివిటీ 11, 10, 11 ఇక్కడ చెప్పాను. యాక్టివిటీ 12 ఇచ్చాడు చివరన. యాక్టివిటీ 12 ఏమిచ్చాడంటే ఫన్ టైం. అంతా అయిపోయిన తర్వాత చిట్ట చివరికి ఫన్ అంటే సరదా. ఒక జోక్ ఇచ్చాడు. మొత్తం ABCDలలో అత్యంత చల్లగా ఉండే అక్షరం ఏది అని టీచర్ అడిగితే ఒక విద్యార్థి లేచి బి సార్ అంటాడు. ఎందుకు నాన్న బి అంటే, ఎందుకంటే AC మధ్యలో బి ఉంటుంది, AC మధ్యలో బి ఉంటుంది కాబట్టి బి కూల్గా ఉంటుంది అని ఒక జోక్ ఇచ్చారు. మనకు నవ్వు రాకపోయినా పసిపిల్లలు కాబట్టి వాళ్ళకి నవ్వు వస్తుంది కాబట్టి మనమంత బిగ్గరగా మొహాలు పెట్టుకోకుండా నవ్వుతే అది కూడా ఒక జోక్ అవ్వద్ది. మీరు జోక్ చెప్పేటప్పుడు జోకులాగే చెప్పాలి, అంతే తప్ప చెప్పురా అంతే కదా అని అంటే వాడు భయపడి వాడు. కాబట్టి చెప్పేటప్పుడు మన ముఖ కవలికల మార్పు జరగాలి. మరి ఆ ఫన్ టైం ఒక జోక్ ఇచ్చి కింద ఖాళీ ప్లేస్ ఇచ్చి ఇలాంటి జోక్స్ మీకేమైనా తెలిస్తే మీరు కూడా కొన్ని రాసుకొని రాయండి అని యాక్టివిటీ 12 ఇచ్చాడు టీచర్. ఎంత అందమైన రూపకల్పన చూడు, టెక్స్ట్ బుక్ డిజైన్ చూడు ఒక్కసారి. అంటే విద్యార్థిని సబ్జెక్టులో లీనం చేస్తుంది న్యూ టెక్స్ట్ బుక్. దయచేసి అద్భుతమైన ప్రయోజకులుగా మార్చండి, అద్భుతంగా ఇంగ్లీష్ నేర్పించండి, అద్భుతంగా సబ్జెక్టు పైన ఇంట్రెస్ట్ పెంచండి, ఇంటరాక్షన్ను తీసుకురండి. అందుకే నేనేమంటున్నా, సక్సెస్ఫుల్ టీచింగ్ ఈజ్ సక్సెస్ఫుల్ లర్నింగ్. సక్సెస్ఫుల్ టీచింగ్ ఈజ్ సక్సెస్ఫుల్ లర్నింగ్. అద్భుతమైన నేర్చుకుంటున్నారు అద్భుతంగా అంటే మీరు అద్భుతంగా బోధిస్తున్నారు అని అర్థం. అంటే వాళ్ళు నేర్చుకోవట్లేదంటే మనం బోధించట్లేదని అర్థం. కాబట్టి టీచర్స్, అందమైన అద్భుతమైన కలర్ఫుల్ టెక్స్ట్ బుక్, కలర్ఫుల్ టెక్స్ట్ బుక్. ఎంత కలర్ఫుల్ అంటే చూడు, లుకింగ్ సో బ్యూటిఫుల్. చూడెంత బాగుందో. తెనాలి రామ చెప్పాను. ఫస్ట్ ఇన్విటేషన్ ఉంటుంది టీచర్ అని చెప్పాను. ఫస్ట్ ఇన్విటేషన్, ఓకే. దానికి సంబంధించి యాక్టివిటీ 1. తర్వాత చూడు, తెనాలి రామ అండ్ థీవ్స్. ఓకే, ఇగో పక్కన చూడు, పైన రీడింగ్ అని ఉంది, రీడింగ్. ఓకే, ఇది లెసన్. లెసన్ తర్వాత చూడు కాంప్రహెన్షన్, గ్లాజరీ. యాక్టివిటీ 2 ఇక్కడ చూడు వొకాబులరీ. టాల్, టాల్కి ఆపోజిట్ షార్ట్, బొమ్మలతో సహా. ఇద్దరు విద్యార్థులను నిలబెట్టి కూడా చెప్పొచ్చు మనం, ఒకడు పొడుగు ఒకడు పొట్టి. వీడు టాల్, వీడు షార్ట్. ఇన్, అవుట్, ఎంప్టీ, ఫుల్, ఓపెన్, క్లోజ్. ఇదిగో డయాగ్రామ్స్. డైరెక్ట్ ఇవ్వాలా, విత్ డయాగ్రామ్స్ ఇచ్చాడు, విత్ డయాగ్రామ్స్ ఇచ్చాడు. చూడు, ఇన్ ఇగో ఇక్కడ లోపటి, అవుట్, ఓల్డ్, న్యూ. సో ఇవి ఆపోజిట్ వర్డ్స్. మరల టీచర్ ఇదిగో మళ్ళీ యాక్టివిటీ 3 బిగ్. ఇక్కడ వీటిని కలపండి అని ఇచ్చాడు. బిగ్గుకు ఆపోజిట్ ఏది, స్మాల్. రైట్కి రాంగ్. వీటిని మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. మరలా ఇక్కడ చూడండి, నౌన్స్ను పరిచయం చేశాడు. ఇదిగో ఇక్కడ కాల్డ్ నౌన్స్, పర్సన్ నేమ్స్, ప్లేస్ నేమ్స్, థింగ్ నేమ్స్. ఈ పైన ఇచ్చి వీటిని వేరువేరుగా రాయమన్నాడు.
తర్వాత చూస్తే టీచర్ మీరు ఇంకా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇదిగో తెనాలి రామ, ఇదిగో ఇక్కడ చూడండి కామన్ నౌన్ సైడ్ హెడ్డింగ్, ప్రాపర్ నౌన్ సైడ్ హెడ్డింగ్. వాట్ ఈస్ ప్రాపర్ నౌన్, వాట్ ఈస్ కామన్ నౌన్, కామన్ నౌన్ ప్రాపర్ నౌన్కు మధ్య ఉన్న తేడాలను ఇచ్చాడు ఇక్కడ. నెక్స్ట్ టీచర్ మళ్ళీ రైటింగ్ స్కిల్స్, ఫాలోయింగ్ కండిషన్, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ అబ్జర్వ్ ద క్యాపిటల్ లెటర్స్. వాట్ గెట్స్ క్యాపిటల్ లెటర్? నేమ్స్ ఆఫ్ పర్సన్స్, నేమ్స్ ఆఫ్ మంత్స్ అండ్ డేస్, మనుషుల పేర్లు, నెలలు రోజుల పేర్లు, నేమ్స్ ఆఫ్ హాలిడేస్, హాలిడేస్ పేర్లు, బిగినింగ్ ఏ సెంటెన్స్, నేమ్స్ ఆఫ్ ప్లేస్, ద వర్డ్ వన్, ద వర్డ్ ఐ. ఐ అనేది ఎల్లప్పుడూ క్యాపిటల్ లెటరే. సో ఇది క్యాపిటల్ లెటర్. ఇక్కడ ఎప్పుడెప్పుడు క్యాపిటల్ లెటర్స్ అనేది ఇచ్చాడు. ఇదిగో ఇక్కడ ఒక మొక్క నాడుతున్నాడు, దానికి సంబంధించినవి తీసుకోమని చెప్పాడు. తర్వాత చూడండి పదాలు ఇచ్చాడు, వాటిని పలికించాలి, అర్థాలు రాయమన్నాడు. తర్వాత తెనాలి రామకృష్ణుని పరిచయం చేసుకోమన్నాడు. నౌ టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్, నీ గురించి నువ్వు చెప్పమన్నాడు. తర్వాత ఇక్కడ గార్డెన్ గురించి. తర్వాత చూడండి మళ్ళీ 10 పదాలు ఇచ్చాడు. యాక్టివిటీ 11, యాక్టివిటీ 11 ఫన్ టైం. చివరన జోక్ ఇచ్చాడు. విచ్ లెటర్ ఈజ్ ఆల్వేస్ కూల్, ఏ లెటర్ ఎల్లప్పుడు కూల్గా ఉంటుంది? ద లెటర్ బి. వై? ద లెటర్ బి ఈజ్ ఆల్వేస్ ఇన్ బిట్వీన్ ఏ అండ్ సి. ఏసీ మధ్యలో ఉంటుంది కాబట్టి బి కూల్గా ఉంటుంది. దిస్ ఈజ్ యూనిట్ 1 ఫ్రమ్ న్యూ టెక్స్ట్ బుక్. ఓకే టీచర్స్, మరి వర్క్ బుక్ ఇంట్రడ్యూస్ చేశారని చెప్పాంగా. వర్క్ బుక్లో ఫస్ట్ యూనిట్ తర్వాత న్యూ టెక్స్ట్ బుక్, ఓల్డ్ టెక్స్ట్ బుక్ వర్క్ బుక్ లేదు, న్యూ టెక్స్ట్ బుక్ వర్క్ బుక్ ఇచ్చాడు. మరి తెనాలి రామ అండ్ తెనాలి రామకృష్ణ అండ్ థీవ్స్ అనేటటువంటి ఫస్ట్ లెసన్ బ్యాక్ సైడ్, ఆ లెసన్ ఆధారంగా చేసుకొని వర్క్ బుక్లో ఫస్ట్ది ఏమి ఇచ్చాడంటే యూనిట్ 1లో ఫస్ట్ 1 and 2 పారాగ్రాఫ్స్, అంటే టెక్స్ట్ బుక్లో ఉన్న 1-2 పారాగ్రాఫ్స్ను చదివి ఆ లెసన్లో 3 letter వర్డ్స్ని రాయమని ఇచ్చాడు. 3 letter వర్డ్స్ అంటే కెన్, 3 అక్షరాలు ఇలా, వాటిని స్టూడెంట్స్తో రాయించండి. 1-2 పారాగ్రాఫ్లో ఉన్నటువంటి 3 letter వర్డ్స్ని రాయండి అని ఇచ్చాడు. సెకండ్ ఏమి ఇచ్చాడంటే మిస్సింగ్ లెటర్స్ ఇచ్చాడు. ఈసారి మిస్సింగ్ లెటర్స్ చాలా ఇచ్చాడు, అంటే మనల్ని అడగొచ్చు కూడా. మిస్సింగ్ లెటర్స్ FAM-US, ఓ అంటే ఫేమస్ కదా, ఐడియా కదా. సో లెసన్ నుంచి కొన్ని మిస్సింగ్ లెటర్స్ సెకండ్ బిట్లో ఇచ్చాడు. తర్వాత ఫిల్లింగ్ ద బ్లాంక్స్ అన్నాడు. ఇచ్చి ఫస్ట్ ఒక పదం ఇచ్చాడు, కింగ్డమ్, KINGDOM, కింగ్డమ్ అని ఇచ్చాడు. అయితే దాని కింద ఫిల్లింగ్ ద బ్లాంక్స్ ఇట్లా ఇచ్చాడు. ఫస్ట్ కే, ఐ దగ్గర డాష్, మళ్ళీ కింద ఎన్ దగ్గర డాష్, మళ్ళీ మూడవది జీ దగ్గర డాష్, నాలుగవది డి దగ్గర, ఐదవది ఓ దగ్గర, 6 ఎం దగ్గర. ఇలా ఒకే అక్షరాన్ని పూర్తిగా స్పెల్లింగ్ నేర్చుకునే విధంగా ఈ బిట్టును ఫ్రేమ్ చేశాడు, ఫిల్లింగ్ ద బ్లాంక్స్. తర్వాత 4th వన్ ఏమి ఇచ్చాడు ఇందులో అంటే, మళ్ళీ ఇది 1.2 వర్క్ షీట్ అయితే 1.3 వర్క్ షీట్లో మళ్ళీ ఇలా 1.1, 1.2 అలా 1.16 వరకు ఇచ్చాడు. 1.16 వర్క్ షీట్స్ ఇచ్చాడు ఫస్ట్ లెసన్కి. అందులో 1.3లో ఏమి ఇచ్చాడంటే ఫస్ట్ 1 and 2 పారాగ్రాఫ్స్ 4 letter వర్డ్స్ రాయండి అని అన్నాడు. 4 letters అంటే 4 అక్షరాలు రావాలి. ఎన్ని అక్షరాలు? 4. ఉదాహరణకు ప్లే 1, 2, 3, 4 ఇలా, అది 1, 2 పారాగ్రాఫ్లో ఉన్నాయి, టెక్స్ట్ బుక్లోవి రాయమన్నాడు. తర్వాత ఐడెంటిఫై ఓవల్స్, AEIOUలు ఓవల్స్ కదా, ఇగో ఇలా ఇచ్చాడు. తెనాలి రామ, అందులో ఓవల్ లెటర్స్ ఏవేవి అంటే విద్యార్థికి ఆల్ఫాబెట్ 26 ఇంగ్లీష్ అక్షరాలను నేర్పిన తర్వాత అందులో ఓవల్ లెటర్స్ యొక్క పరిచయం. ఇందులో ఈ ఓవెల్, ఏ ఓవెల్, ఐ ఓవెల్, ఏ ఓవెల్, ఏ ఓవెల్, విద్యార్థులు వాటిని రాయాలి. తర్వాత థర్డ్ బిట్ ఏమి ఇచ్చాడంటే 1.3 వర్క్షీట్లో ఐడెంటిఫై ద కాన్సోనెంట్స్
కాన్సోనెంట్స్ అంటే AEIOU మినహాయించి కదా. అంటే మ్యాంగో అనే పదంలో కాన్సోనెంట్ లెటర్స్ ఏవి? MNG. ఓకేనా. నెక్స్ట్ 1.4 వర్క్ షీట్ ఇచ్చాడు. మళ్ళీ ఇందులో ఫస్ట్ బిట్ ఏమి ఇచ్చాడంటే థర్డ్ పారాగ్రాఫ్ చదవండి. టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకోవాలి స్టూడెంట్. థర్డ్ పారాగ్రాఫ్ చూడనా, థర్డ్ పారాగ్రాఫ్ చూడనా, వాడు థర్డ్ పారాగ్రాఫ్ చూస్తాడు స్టూడెంట్. అందులో 1 2 3 లెటర్ వర్డ్స్, 1 లెటర్ అంటే ఏ, ఇలా 1 లెటర్. 2 లెటర్స్ అంటే ఉదాహరణకు యాన్. 3 లెటర్ ఉదాహరణకు దా. ఇలా 1 2 3 లెటర్స్ ఉన్న వాటిని రాయండి నాన్న అనేది ఇందులో 1.4 వర్క్షీట్లో ఫస్ట్ బిట్. సెకండ్ బిట్ వర్డ్ వామ్. వర్డ్ వామ్ అంటే ఒక పటం ఇచ్చాడు, ఇలా వానపాము మాదిరిగా ఇచ్చి అందులో ఇష్టం వచ్చిన అక్షరాలు రాస్తూ వచ్చాడు. వచ్చి ఆ అక్షరాలలో సిటీ అనే పదాన్ని రౌండప్ చేయండి. సి ఎక్కడుంది, ఐ ఎక్కడుంది, టీ ఎక్కడుంది, వై ఎక్కడుంది అంటే మరలా ఆల్ఫాబెట్ అక్షరాలను గుర్తించే విధానాన్ని ఇక్కడ నేర్పించాడు. నెక్స్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ప్రతి టెట్లో మనకు బిట్ అడుగుతున్నాడు, ప్రతి టెట్లో బిట్ అడుగుతున్నాడు. ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ను 3వ తరగతి వర్క్ బుక్లోనే మనకు ప్రారంభమయ్యింది. మరి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే ABCDలను వరుస క్రమంలో అమర్చాలి కదా. ఫస్ట్ ఈ పదాలు ఇచ్చిండు, గ్యాంగ్, కీప్, బాక్స్, వెల్, ఇంకా కొన్ని ఇచ్చాడు. మొట్టమొదటి అక్షరాన్ని చూడమనాలి. ABCDల్లో మొదట ఏది వస్తుంది? జియా, కేనా, బీనా, డబ్ల్యూఆ, బి వస్తుంది కాబట్టి బాక్స్. ఇది మొదట వస్తుంది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో. మరి బి తర్వాత సి, వాళ్ళని పలికించాలి. సి, డి, ఈ, ఎఫ్, జి, గ్యాంగ్. హెచ్, ఐ, జే, కే, కీప్. ఇక మిగిలిన పదం ఏది? వెల్. అంటే ABCDలను వరుస క్రమంలో అమర్చేది ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఇది మనకు 1.4 వర్క్ షీట్లో థర్డ్ క్లాస్లో పరిచయం చేశాడు. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ABCDలను వరుస క్రమంలో అక్షరాలలోని మొదట ABCDల్లో ఏది వస్తుందో అది తీసుకోవాలి. తర్వాత 1.5కి వస్తే వర్క్ షీట్ 1.5 థర్డ్ పారాగ్రాఫ్లో 4 లెటర్ వర్డ్స్ రాయమన్నాడు. థర్డ్ పారాగ్రాఫ్లో 4 లెటర్ వర్డ్స్ ఏమైనా ఉంటే చెక్ చేయాలి. తర్వాత మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటే ఇక్కడ కొన్ని పదాలు, ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చి సేమ్ ఉన్న పదాలను కలపమన్నాడు. హౌస్, హౌస్, ఇలా ఒకే విధంగా ఉన్న పదాలను కలపండి అన్నాడు. నెక్స్ట్ 1.5 వర్క్ షీట్లో థర్డ్ బిట్ ఏమి ఇచ్చాడంటే థర్డ్ పారాగ్రాఫ్ వర్డ్స్ స్టార్ట్స్ విత్ W and H. 3వ పారాగ్రాఫ్లో పదాలు W మరియు Hతో మొదలయ్యే పదాలు. ఉదాహరణకు వాట్ లేదా RHOUR, WHతో మొదలయ్యే పదాలను గుర్తించండి అన్నాడు. మరలా 1.6కి వస్తే 1.6 వర్క్షీట్కి వస్తే 4 5 పారాగ్రాఫ్లో 1 2 3 అక్షరాలతో వచ్చే లెటర్స్ను 1 2 3 లెటర్స్ వర్డ్స్ రాయమన్నాడు. ఏ పారాగ్రాఫ్లో? 4 and 5, 4th and 5th. 4 and 5 పారాగ్రాఫ్లో వర్డ్స్ ఏవేవైతే ఉన్నాయో వాటిని చదవండి అని రాయించాడు. వాటిని 1 2 3 ఏవైతే ఉన్నాయో అవి రాయండి అని 1.6లో ఇచ్చాడు. 1.7కి వస్తే టీచర్ 4th 5th పారాగ్రాఫ్లో 5 లెటర్ వర్డ్స్, 5 లెటర్లు, 5 లెటర్స్ MIGHT. ఉదాహరణకు మైట్ 1 2 3 4 5 ఇలా 5 అక్షరాలు గల పదాలను రాయమన్నాడు. తర్వాత ఏమన్నాడు? ఒక బాక్స్ ఇచ్చి ఆ బాక్స్ను కలిపి సెంటెన్సెస్ రాయమన్నాడు. తర్వాత మిస్సింగ్ లెటర్స్ ఇచ్చాడు. ఇది 1.6. ఇవి మాత్రమే కాకుండా టీచర్ కొన్ని సింగ్యులర్ అండ్ ప్లూరల్స్ కూడా ఇచ్చాడు. సింగ్యులర్, ప్లూరల్, ఏకవచనం మరియు బహువచనం. ఆడ్ వన్ అవుట్. ఆడ్ వన్ అవుట్ అంటే ఉదాహరణకు 4 పదాలు ఇచ్చాడు. ఇప్పుడు చూడు, బాయ్, రాజు, ఓల్డ్ మ్యాన్, చర్చ్. ఈ 4ంటిల్లో సంబంధం లేని పదం ఏది?
రాజు మనిషి, బాయ్ మనిషి, ఓల్డ్ మ్యాన్ మనిషి, కానీ చర్చ్ అనేది ఈ మూడింటికి సంబంధం లేదు. అంటే ఈ నాలుగింటిల్లో ఆడ్ వన్ సంబంధం లేనిదేది చర్చ్. అంటే ఆడ్ వన్ అవుట్ కూడా ఈసారి కొత్తగా పరిచయం చేశాడు. అంటే అలా నాలుగు పదాలు ఇచ్చి, ఇవి మాత్రమే కాకుండా ప్రాపర్ నౌన్స్ మరియు కామన్ నౌన్స్, ఇలా మ్యాచ్ ద ఫాలోయింగ్, మిస్సింగ్ లెటర్స్ అని, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అని, సినానిమ్స్ యాంటోనిమ్స్ అని, లేకపోతే సేమ్ వర్డ్స్ను కలపండి అని, ఆడ్ వన్ అవుట్ అని, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అని, పారాగ్రాఫ్లో ఉన్న 1 వర్డ్ అని, 2 వర్డ్స్ అని, 3 వర్డ్స్ అని, 4 వర్డ్స్ లెటర్స్, 5 వర్డ్స్ లెటర్స్ అని, ఇలా మొత్తం ఫస్ట్ యూనిట్ నుంచి 1.16 వర్క్ షీట్స్ ఇచ్చాడు టీచర్. 1.16 వర్క్ షీట్స్. అయితే టీచర్ నీకు ఒక మాట చెప్తున్నాను, అది ఓల్డ్ సిలబస్ అయినా న్యూ సిలబస్ అయినా ఇంగ్లీష్ గ్రామర్ మొత్తం ఎప్పుడు అదే ఉంటుంది. చిన్న చిన్న ఉదాహరణలు మారుతాయి, ఎగ్జాంపుల్స్ చేంజ్ అవుతాయి తప్ప గ్రామర్ కాన్సెప్ట్ చేంజ్ కాదు. సింపుల్ ప్రజెంట్ టెన్స్ నువ్వు మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత బుక్ చదివినా సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ES ప్లస్ ఆబ్జెక్ట్, అది రాయాల్సిందే కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ను ఫాలో కావాల్సిందే. కానీ ఎగ్జాంపుల్స్ చేంజ్ కావచ్చు, ఇక్కడ కూడా లెసన్స్ చేంజ్ కావచ్చు. ఇంకొక అంశం కూడా ఏంటంటే, మనకు గతంలో లిటరేచర్ పరిచయం చేశారు కవుల గురించి. ఈసారి కొత్త పుస్తకాలలో మళ్ళీ కవులు మారారు, పోయట్స్ చేంజ్ అయ్యారు, నావలిస్టులు చేంజ్ అయ్యారు. వాళ్ళ గురించి కూడా మనం చదువుకోవాలి. సో ఇది ఫస్ట్ యూనిట్, ఓల్డ్ టెక్స్ట్ బుక్, న్యూ టెక్స్ట్ బుక్ అండ్ వర్క్ బుక్. ఓకే రైట్ టీచర్స్ ఒక్కసారి దిస్ ఈజ్ న్యూ టెక్స్ట్ బుక్. మీకు ఆల్రెడీ నేను చెప్పాను, బ్లాజమ్స్ అనే దానితో ఉంటుంది, బ్లాజమ్స్తో ఉంటుంది. పైన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన లోగో రాజముద్ర ఉంటుంది. ఇక్కడ ఎఫ్ ఈ సిరీస్, ఈ బ్లాజమ్స్ పక్కన క్లాస్, ఇది ఇంగ్లీష్ రీడర్, ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ బై సమగ్ర శిక్ష గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది. ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ సమగ్ర శిక్ష దాని నుంచి ఉంటుంది. ఇది 3rd క్లాస్ యొక్క లోగో. ఫస్ట్ పేజ్ నెంబర్ 1లో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఇక్కడ చిహ్నం ఉండి ఇక్కడ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రియాంబుల్ గురించి ఉంది. అందులో ఏమేమి జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫెటర్నిటీ, ఈ కాన్స్టిట్యూషన్ గురించి ప్రియాంబుల్ ఉంది. ఇక్కడ ఎవరెవరు రచించిండ్రు అనే అంశాలు ఉన్నాయి. దాని తర్వాత టీచర్ అసలు ఈ బుక్ ఏమేమి తీస్తుంది. ఫస్ట్ ఫ్రీ రీడింగ్ అంటే ఇంటరాక్షన్, రీడింగ్ చదవడం ద్వారా, వొకాబులరీ, గ్రామర్, రైటింగ్ స్కిల్స్, లిజనింగ్ అండ్ రెస్పాండింగ్. ప్రీ రీడింగ్, రీడింగ్, వొకాబులరీ, గ్రామర్, రైటింగ్, లిజనింగ్ అండ్ రెస్పాండింగ్ అనే అంశాలు ఇందులో తెలియజేస్తారు. ఇది కంటెంట్ 8 యూనిట్స్గా ఉన్నాయి. మరియు చివరన పేజ్ చివరన ఏమేమి ఉన్నాయి మనకంటే, ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి, ప్రాథమిక విధులు ఉన్నాయి, ఫండమెంటల్ డ్యూటీస్. తర్వాత రైట్ ఆఫ్ చిల్డ్రన్ ఆఫ్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ RTA యాక్ట్ 2009 ఉంది. RTA యాక్ట్ 2009 ఉంది ఇక్కడ. దిస్ ఇస్ ది లాస్ట్ పేజ్, దిస్ ఇస్ ది కవర్ పేజ్, లాస్ట్ కవర్ పేజ్. మనకు గతంలో ఉన్నటువంటి అంశాలు ఏవే ఉన్నాయి ఏంటి అనేటటువంటి అంశాలు. ఇది బుక్ డిజైనింగ్. బుక్లో చాలా అంశాలు కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి, యాక్టివిటీస్ వైజ్గా ఉన్నాయి, ఇంటరాక్షన్ వైజ్గా ఉన్నాయి, విద్యార్థులను అట్రాక్ట్ చేసే విధంగా ఉంది. కానీ తెలుగు మీడియం విద్యార్థులు కాబట్టి మనం ఇంగ్లీష్ మీడియం బోధన చేయాల్సి రావచ్చు, భవిష్యత్తులో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలన్న ఆలోచన ఉంది కాబట్టి స్టాండర్డ్ చాలా పెంచాడు. గత పుస్తకాలతో పోల్చుకుంటే ఇందులో ఇంకొకటి మనతో ముఖ్యమైన అంశం మాట్లాడాలి అని చెప్పాను మీతో. ఇది వర్క్ బుక్, 3rd క్లాస్ వర్క్ బుక్, బ్లాజమ్స్. ఈ వర్క్ బుక్లో మీకు ఒక్కసారి చూడండి, వర్క్ చేసిన తర్వాత విద్యార్థి ఒకవేళ వర్క్ పూర్ ఉందనుకోండి, ఈ కలర్ ఉంది,
పూర్. ఇక్కడ మళ్ళీ ఫెయిర్ చేస్తే బ్లూలో ఉంది, ఫెయిర్గా రాస్తే. యావరేజ్ అయితే పింక్ కలర్ ఉంది. గుడ్ అయితే లైట్ గ్రీన్ ఉంది. ఎక్సలెంట్ అయితే డార్క్ గ్రీన్ ఉంది. ఇక్కడ మీ సిగ్నేచర్ ఆఫ్ ది టీచర్ ఉంది. అంటే రేపు క్వశ్చన్ అడగవచ్చు, వర్క్ బుక్లో ఒకవేళ స్టూడెంట్ తన వర్క్ పూర్గా చేసినట్లయితే కలర్ కలర్ కలర్, ఇదిగో ఇక్కడ పూర్ కలర్, ఇది ఓకేనా, పూర్. దీని పక్కన బ్లూ వచ్చేసి ఫెయిర్, ఇది. దీని పక్కన పింక్ వచ్చేసి యావరేజ్ పింక్, లైట్ గ్రీన్ వచ్చేసి గుడ్, డార్క్ గ్రీన్ వచ్చేసి ఎక్సలెంట్. అంటే రేపు క్వశ్చన్ ఏమంటాడంటే, ఒకవేళ ఒక విద్యార్థి వర్క్ బుక్లో డార్క్ గ్రీన్ పైన టిక్ చేస్తే టీచర్ యొక్క ఉద్దేశం ఏమిటి? ఎక్సలెంట్ అని అర్థం. సో వీటిని మీరు అబ్జర్వ్ చేయాలి. ఇంకొక అంశం ఏం చెప్తున్నాను టీచర్స్ అంటే, గత టెక్స్ట్ బుక్లోనేమో గతంలో పూర్తిగా ఏం జరిగింది అంటే, రీడింగ్ ఇచ్చాడు, ఫస్ట్ లెట్స్ సింగ్ ఇచ్చాడు, రిసైట్ అని ఇచ్చాడు, పద్యాలు పాడాలి పాడించాలి, రీడింగ్కు సంబంధించి ఇచ్చిండు. ఆ రీడింగ్కు సంబంధించినవి ఏం చేశాడంటే 2 లేదా 3 లెసన్స్ ఇచ్చేవాడు. మరలా ఒకటేమిచ్చాడంటే ఇన్పుట్ మెథడ్ ఇచ్చాడు, లిజనింగ్. కానీ ఈసారి ఏం చేశాడు, రీడింగ్ ఒకటి ఇచ్చాడు, అక్కడక్కడ సింగింగ్ ఇచ్చాడు, పోయం ఇచ్చాడు. కానీ ఈసారి లెసన్స్ను తగ్గించి, లెసన్స్ ఎక్కువైతే ఏమవుతున్నాయంటే టీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, విద్యార్థి వింటున్నాడు, క్వశ్చన్కి ఆన్సర్ నేర్చుకొని ఎగ్జామ్లో రాస్తున్నాడు. కానీ టీచర్కు స్టూడెంట్స్కు మధ్య ఇంగ్లీష్లో ఇంటరాక్షన్ ఉండట్లేదు. ఇంగ్లీషు భాష నేర్చుకోవాలంటే ఇంటరాక్షన్ ద్వారా మాత్రమే సాధ్యము, ఒకరితో ఒకరు మాట్లాడడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అన్న భావనతో అద్భుతమైన యాక్టివిటీస్తో, ఇంట్రెస్టింగ్తో, పిల్లల్లో సబ్జెక్టు పట్ల అద్భుతమైనటువంటి ఇంట్రెస్ట్ కలిగే విధంగా 10 నుంచి 12 యాక్టివిటీస్, ప్రతి లెసన్లో 1 to 12 యాక్టివిటీస్ కండక్ట్ చేశారు. ఆ యాక్టివిటీస్ని మనం అబ్జర్వ్ చేస్తే మన టెట్కి ఏమి ఉపయోగపడతాయి అక్కడంటే, ఒకటి గ్లాసరీ లేదా వొకాబులరీ, సినానిమ్స్ ఉపయోగపడతాయి, యాంటోనిమ్స్ ఉపయోగపడతాయి, ఆడ్ సౌండ్ అవుట్ లేదా ఆడ్ వన్ అవుట్ ఇచ్చిన వాటిల్లో వాటికి సంబంధం లేకుండా కొత్తగా ఉన్న ఆడ్ వన్ అవుట్, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఉపయోగపడుతుంది, అజెక్టివ్స్ ఉపయోగపడతాయి, ప్రిపోజిషన్స్ ఉపయోగపడతాయి, రీఅరేంజ్ ది స్టేట్మెంట్స్ ఉపయోగపడతాయి, మిస్సింగ్ లెటర్స్ ఉపయోగపడతాయి. అంటే వర్క్ బుక్లో ఏవేవైతే గ్రామటికల్ పాయింట్స్ ఇచ్చాడో సబ్జెక్ట్ ఆధారంగా, ఆ గ్రామటికల్ పాయింట్స్ రేపు మనకు టెట్లో రావడానికి అవకాశం ఉంటుంది టీచర్. గతంలో మనము ప్రాక్టీస్ సెషన్ కోసం అనేకమైన పుస్తకాలు వెతికాము, కానీ ఇప్పుడు వర్క్ బుక్స్ అనేవి మనకు దిక్సూచుల్లాగా పనిచేస్తాయి. టెక్స్ట్ బుక్ అద్భుతంగా చదవాలి, టెక్స్ట్ బుక్ రిలేటెడ్గా ఉన్న వర్క్ బుక్ చదవాలి. దీన్ని దయచేసి మీరు దృష్టిలో పెట్టుకోండి. టెక్స్ట్ బుక్ ఖచ్చితంగా మనం ముందుండాలి. సార్ 100% న్యూ సిలబస్ రావచ్చా అంటే 100% అని నేను చెప్పలేను, కానీ 90% న్యూ సిలబస్సే ఉండొచ్చు. ఎందుకంటే రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులైనటువంటి ఆదిమూలపు సురేష్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ విద్యా విధానంలో జరిగిన మార్పులకు అనుకూలంగా టెట్ సిలబస్లో ఆల్రెడీ మార్పులు జరిగాయి, ఇక ప్రకటనకు సిద్ధంగా ఉన్నాము అని ఆల్రెడీ మీకు చెప్పిన అంశం మీరు వార్తాపత్రికల్లో చూశారు మీరు. కాబట్టి మారినటువంటి విద్యా విధానానికి, మారినటువంటి సిలబస్కి అనుకూలంగా మార్పులు జరిగాయంటే ఆల్రెడీ ఇంగ్లీష్ చేంజ్ అయ్యింది. చేంజ్ అయిన ఇంగ్లీష్ను ఒక్కసారి టెక్స్ట్ బుక్ చాలా ఈజీగా ఉంది, కానీ లెంతీ ఉంది, స్టాండర్డ్ పెంచాడు. సార్ గ్రామర్ ఎప్పుడు మారదు, ఎన్ని వేల పుస్తకాలు మారినా అదే గ్రామర్ ఉంటుంది, ఎగ్జాంపుల్స్ మారుతాయి. సో మీకు ఆల్రెడీ గ్రామర్ వచ్చు, కానీ పుస్తకాలు చూడలేదు అన్న భావన కలగకుండా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, టెన్షన్ పడొద్దు. అదే గ్రామర్, కానీ లెసన్స్ మారాయి, కవులు మారారు, టెన్షన్ పడొద్దు. ఎగ్జాంపుల్స్ మారాయి, ఎగ్జాంపుల్స్ కొత్తగా ప్రాక్టీస్ చేద్దాం. చాలా ఈజీగా ఉంది, కొంత లెంతీగా ఉంది. ఓకే, రైట్.